ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఒక పార్టీని నిర్మించుకొని ఆ చుట్టుపక్కలంతా కూడా ఎంతోమంది 10 మందిని ఉండొచ్చు, 10,000 మందిని ఉండొచ్చు, 10 లక్షల మందిని ఉండొచ్చు. మీరు తయారు చేసుకున్న ఒక కూటమిని నట్టేట ముంచి వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవటం అంటే దాన్ని ఏమంటారు సార్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ పాలిటిక్స్. ఓకే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ద పాస్ట్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఆమె ఆ పార్టీని వదిలేసింది అనేది ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా వాటిల్లో. మీరు వైసీపీ తరపున క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఆమెని అడగండి. నేను వైసీపీ తరపు నుంచి అడగట్లేదు సార్. నేను ఇందాక నుంచి కూడా ఆన్సర్ చేయలేను కదా. నాకు సంబంధించిన వరకు నేను చెప్తున్నాను. సరే సార్, మీకు సంబంధించింది అడుగుతాను. ఐ కాంట్ సే ఆన్ బిహాఫ్ ఆఫ్ వైఎస్ షర్మిల. ఓకే, మీకు సంబంధించింది అడుగుతాను. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ప్రెసిడెంట్, మీ అధ్యక్షురాలు. మీకున్న ఎక్స్పీరియన్స్ ముందు మీకున్న పెద్ద వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు గారు, ఇప్పుడు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కాంగ్రెస్ వాదులు, సీనియర్లకు అవకాశం ఇచ్చే ఒక కాంగ్రెస్ వాదులు ఎలా ఆమెని ప్రెసిడెంట్గా ఇచ్చారు సార్? ప్రెసిడెంట్గా మాది ఒక సిద్ధాంతం అండి. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునే ముందు మేము ఆర్గ్యూ చేస్తాం చాలాసార్లు. మీరేం ఆర్గ్యూ చేశారు ఈ టాపిక్ మీద? నాకు తెలియదు కదా, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మీకు కూడా తెలీదా? నో, ఈ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆమె జాయిన్ అయిన తర్వాత వీఆర్ ఆల్, ఆమె ఏం చెప్పినా మా నాయకురాలు కాబట్టి వీ విల్ ఫాలో. అధిష్టానం నిర్ణయించిన తర్వాత శిరోధార్యం. సో తర్వాత జేడీసీలాని నమ్మిన ప్రజలు జేడీసీలాని ఉండండి. ఇప్పుడు నిర్ణయాలు చేసేటప్పుడు మా సలహాలు తీసుకుంటే నేను తప్పనిసరిగా ఉచిత సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనుకాడను. సో షీఈ్ అవర్ లీడర్, విల్ ఫాలో అవర్ లీడర్ యాజ్ పర్ కాంగ్రెస్ హైకమాండ్స్ డైరెక్షన్. అది ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలు కష్టపడి ఆ పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో నేను వెనుకాడను. బాపట్ల నుంచి పోటీ చేస్తున్న జేడీసీలం గారు నిజంగా విన్నింగ్ ఛాన్స్ అంటే, నేను మాట్లాడుతుంది వ్యక్తిగతంగా మీకున్న చరిష్మా గురించి మాట్లాడుతున్నా, మీరు చేసిన మంచి పనుల గురించి మాట్లాడుతున్నా. ఒక టైంలో కొన్ని ఓటర్స్ దగ్గర నేను మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో, సార్ మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు వ్యక్తే ముఖ్యం అనుకుని జేడీసీలం గారు గెలిచినారు అనుకుందాం. ఏం చేయబోతున్నారు సార్ మీరు? నంబర్ 1 అండి, ఐ రియల్లీ ఫీల్, నేను అందరినీ అభ్యర్థించేది మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించండి. 25 సంవత్సరాలు కష్టపడ్డా, నా యవ్వనం అంతా బాపట్ల ఏరియాలోనే గడిపా. నేనేమి ఎవరికి నష్టం అయితే చేసినవన్నీ ఎంతవరకు వీలైతే అంతవరకు మేలు చేశా. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఫార్మర్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు పిల్లలు ఈరోజు వ్యవసాయం కొంత అయిష్టంగా ఉండి అందరూ పరిశ్రమలు, ఉద్యోగాలు వాంక చూస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ రేటు చాలా తక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎక్కువైంది. ఇప్పుడు బాపట్ల అంటే రేపల్లి నుండి ఒంగోలు వరకు విస్తారమైనటువంటి సముద్ర తీరం. అవును, కరెక్ట్. ఆ ప్రాంతంలో అన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, నా కళ అది. నేను దాన్ని సాకారం చేసేదానికి సాయశక్తిలో కృషి చేస్తాను. నంబర్ 1 అది చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీస్ వస్తే ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. అయినో చాలామందిని తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ పెడతాం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగతా వారితో కలిసి అధికారంలోకి వస్తే మాత్రం 200% ప్రత్యేక హోదా పట్టుకొచ్చే బాధ్యత నాది. సరే, నంబర్ 1 అది. నంబర్ 2, దళిత క్రైస్తవులకు దళితుల హోదా కావాలని. అంటే దళితుల హోదా ఉంది కదా సార్. నన్ను రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏమన్నారంటే, రిజర్వేషన్ షుడ్ బి రిలీజియస్ న్యూట్రల్. బుద్ధిజం తీసుకుంటే దళితులుగానే ట్రీట్ చేస్తారు. సిక్కిజం తీసుకుంటే దళితులు అవుతుంది. కానీ క్రిస్టియానిటీ తీసుకుంటే అది దళితులుగా ఉండరు. వాళ్ళు ఎందుకు బీసీసీలోకి వెళ్ళిపోతారు. అది మార్చాలి. చిన్న తప్పు. దాన్ని ఎస్టీకి ఇవ్వాలంటారా మీరు? ఎస్సీలుగానే ఉండాలి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లేదు, క్రిస్టియన్స్గానే ఉంటారు దళితులు. ఎవరైతే చాలామంది దళిత క్రైస్తవులు అని రాసుకుంటారు, అది వేరే విషయం. కానీ స్టాట్యూటరీ బెనిఫిట్స్ రావు. దళితులకు వచ్చేటువంటి స్టాట్యూటరీ బెనిఫిట్స్ తీసుకురావాలి అనేటువంటిది 2వ అంశం. 3వది, ఈ ఫార్మర్స్కు స్టోరేజీ ఫెసిలిటీస్ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఫార్మర్స్ ఇష్యూస్ మీద మేము పనిచేయాలి.
ఇండస్ట్రీస్ తెప్పించాలండి. అది 90% సాల్వ్ అవుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో వీ వాంట్ టు సీ అందరూ యువకులందరికీ ఉద్యోగం రావాలి, ప్రత్యేక హోదా తీసుకురావాలి. తర్వాత పోలవరం అది కంప్లీట్ చట్టంలో ఉంది. దాన్ని తిరిగి దాన్ని పూర్తి చేస్తే రాయలసీమకి వెళ్తే నీళ్లు మనకు వస్తాయి, ఈ టైల్ ఎండర్స్కి వస్తాయి. అందరూ రైతులు బాగుంటే రైతు మీద ఆధారపడే వాళ్ళందరూ బాగుపడతారు. సార్ ఇప్పటిదాకా మూడోది రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత పార్లమెంట్ సభ్యులది. రాజ్యాంగ విలువలు తూట్లు పడుస్తూ ఉన్నారు. అంబేద్కరిజాన్ని పూర్తిగా నాశనం చేసి మరి ఉన్న పిఎస్సీలు ప్రైవేటైజ్ చేసి రిజర్వేషన్స్ లేకుండా చేసేటువంటి బడుగు బలహీన వర్గాల వారికి నేను అండగా పోతే ఇంకెవరు అండగా ఉంటారండి? రైతులకి నేను అండగా ఉండకపోతే ఇంకెవరు అండగా ఉంటారు? నా బాధ్యతగా పోరాడతా నేను. నాకు ఫుల్ టైం, నాకు అనుభవం ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నిట్లో పరిచయం ఉన్నది. నా శక్తినంతా ఉపయోగించి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు పనిచేస్తాను అని చెప్పి వారికి చెప్తా ఉన్నా నేను. ప్లస్ నా పనితనం చూడండి, 20 సంవత్సరాలు నేను చేసినటువంటి పరిచయాలు, నేను చేసినటువంటి పనులు కూడా చూడండి అనేటువంటిదే ముఖ్యమైనటువంటి. సార్ జేడి శీలం గారితో ఈ టాపిక్ పక్కన పెడదాం. ఈ ఒక్క పాయింట్ గురించి 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ 100% సీఎం అవరు అనేది తెలిసిన సత్యమే. ఫైన్. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు సీఎం అవబోతున్నారు? ఇంకా ఒక నెల పోతే కానీ ఇప్పుడు ఫ్లూయిడ్గా ఉందండి. ఇప్పుడైతే ఎందుకంటే అన్నీ కొంచెం నేనా మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ముందుకు రావటం, అటు ఇటు జంపింగ్ జరుగుతూ ఉంది. సో ఒక నెల తర్వాత మళ్ళీ మీతో ఇంటర్వ్యూ పెడతా నేను. ప్రస్తుతం అయితే టైట్గా ఉంది. ఎవరికి గాలి లేదు అక్కడ. చంద్రబాబు గారికి గాలి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి గాలి లేదు, ఇంకొకటి గాలి లేదు. షర్మిల గారి గాలి ఉందంటారా మీరు? నో, గాలి లేదంటున్నప్పుడు మళ్ళీ ఆమె గాలి ఉందని అడుగు.